సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏంట్రా పొద్దున నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లీతో కలిసి సైక్లింగ్ వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా అని తలుసుకుంటే చాలు జాగింగ్ చేయలేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహానగా మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడం మనసాడే అనుకుంటా. హలో హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. పప్పి. అదేండి, అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లిపోలికేనండి. పప్పి కమ్ హియర్. ఇదేండి అడగకుండా ముద్దులు ఇచ్చేస్తుంది, ఇది కూడా తల్లిపోలికేనా? మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు అభిమానం కూడా లేదండి. బుచ్చిబాబు, బుచ్చిబాబు. ఎస్ మేడం. మీరింటికి వెళ్ళి నిద్రపోవచ్చుగా. లేదండి, సార్ ఉండమన్నారు. శేఖర్, బయలుదేరదావా? నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది. ఆల్రెడీ 10:30 అయ్యింది. పర్లేదు, నేను తర్వాత వస్తాను. ఏంటది? అభి వాళ్ళ కొటేషన్ ప్రిపేర్ చేస్తాను. రేపు చేసుకోవచ్చుగా. ప్రియా, వాళ్ళు కూడా డబ్బులు రేపు ఇవ్వచ్చులే అనుకుంటే మనకు కష్టం కదా. నువ్వు వెళ్ళు, నేను ఫినిష్ చేసుకుని వెళ్తాను. కనపడవు గాని నువ్వు మొండి. గుడ్ నైట్. గుడ్ నైట్. బుచ్చిబాబు, బుచ్చిబాబు. థ్యాంక్ యూ. వద్దండి. అరే నీ కాదు, శేఖర్ కి. ఓ వెరీ గుడ్. సూపర్. బుచ్చిబాబు, మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలయ్యా. బుచ్చిబాబు, రైట్ టైంలో హాట్ టీ తెచ్చావయ్యా. బుచ్చిబాబు సార్, నువ్వు ఇలాగే కోఆపరేట్ చేస్తుంటే మన టైటానిక్ షిప్ 1000 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుందయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. బుచ్చిబాబు, బుచ్చిబాబు, పద బయలుదేరా. సార్, మేడం గారు లోపల ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళదా? లేదు సార్. పట్టుకో. ప్రియా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదేంటి? పని అయిందా? అయ్యింది.
నువ్వు ఇంటికి వెళ్ళి పడుకుని ఉండొచ్చు కదా, టైం 4:30 అవుతుంది. నాకే కాదు నీకు కూడా 4:30 అయ్యింది. వెళ్దామా? అరే సునీల్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలా? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యామన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఈస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? ఆమె కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది, రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు, అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళాడు, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే, నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మావా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చెయ్యాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీకొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి మామా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. అమ్మమ్మ ఏంట్రా? ఆయన లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు చూసుకో, వెళ్ళు. ఓకే, తొందరగా వచ్చేయండి. లేట్ అయితే ఫస్ట్ నైట్ పనికిరారు. బెడ్ రెస్ట్ గా. బాయ్ అక్క. కథల్లోనే కాదు, నిజంగానే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని మీరు నిరూపించారు ప్రియా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మళ్ళీ మీ ఇండస్ట్రీని ఇటువంటి పొజిషన్ లో చూస్తానని నేను అనుకోలేదు. యు హాడ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. నో సార్, ఈ క్రెడిట్ అంతా శేఖర్దే. చూడండి, వచ్చిన దగ్గర నుంచి అంతే. రెస్ట్ అనేది లేకుండా కష్టపడ్డాడు. తనే లేకపోతే ఈ అద్భుతం జరిగేది కాదు. ఎనీవే, మీ ప్రోగ్రెస్ మీద ఇప్పుడు అన్ని బ్యాంక్స్ కి నమ్మకం కుదిరింది. మీరు ఇలాగే ఒక్క 10 years కష్టపడితే చాలు, మీ లోన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అమ్మో, ఇంకా 10 ఏళ్ళ? 10 ఏళ్ళు దీని మీద అప్పులే కాదు, మాలో టెన్షన్స్ కూడా అలాగే ఉంటాయని ఆలోచనే భయవేస్తుంది సార్. ఒకసారి దేవుడికి నా మీద జాలేసి శేఖర్ని పంపించాడు. ఈసారి మళ్ళీ జాలిపడి సంచుల నిండా నోట్ల కట్లిచ్చి మీ అప్పులన్నీ తీర్చుకోమనంటే బాగున్నా. ఈ క్షణమే అప్పులన్నీ తీర్చేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలనిపిస్తుంది. ఎలా ఉంది? బాగుంది. ప్రేవేలకి ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ అంకుల్. అంకుల్, తను గుర్తొస్తే ఏదో తెలియని ఆనందం. కళల్లోకి వస్తే మళ్ళీ రాకపోతుందని మళ్ళీ మళ్ళీ నిద్రపోతాను. తను నా లైఫ్లోకి వస్తానని హామీ లాంటి చిన్న స్మైల్ ఇస్తే చాలు, ఈ లైఫ్ అంతా వెయిట్ చేయగలను. వెయిట్ చేయడం ఎందుకు? చెప్పే, నిన్ను ఇష్టపడిన అమ్మాయి ఉండదని తనే చెప్పింది కదా. తను అప్పుడు చెప్పింది సలహా అంకుల్, కానీ ఇప్పుడు తీసుకోవాల్సింది
నిర్ణయం కదా. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. లేదంకుల్, తను ఇప్పుడున్న పరిస్థితిలో ప్రేమ పెళ్లిళ్ళ గురించి ఆలోచించలేదు. వాళ్ళ కంపెనీ అప్పులో ఉంది. వాళ్ళకి అవన్నీ క్లియర్ అవ్వాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా నా విషయం చెప్పలేను. అలాగని వెయిట్ చేయలేను. అవసరం లేదు రఫీ.